సోదరుడా, యవనస్తుడా, ఈ రోజున నువ్వు మరలా ఎటు ప్రయాణం చేస్తున్నావు? ఎవరి వైపు నడుస్తున్నావు? నీ నీ మార్గాలు ఎలా ఉన్నాయి? నీ సావాసాలు ఎవరితో ఉన్నాయి? ఎలాంటి వారితో సావాసం చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళతో మరలా నువ్వు నడుస్తున్నావు? ఒకప్పుడు వదిలేసిన సావాసానికి మరలా వెళ్ళావా? ఒకప్పుడు వద్దనుకున్న పాపం మరలా పాపిష్టి కోరికలు మరలా నిన్ను పిలుస్తున్నాయా? ఒకప్పుడు చెడ్డ మార్గం అనుకున్నావు, దాన్ని దేవుని దృష్టిలో దాన్ని విడిచిపెట్టావు. మరలా ఈ రోజున ఆ మార్గాలే, ఆ జతలే, ఆ స్నేహితులే, మరలా ఆ తాగుడే, మరలా ఆ వ్యభిచారమే, మరలా పాత అలవాట్లే, ఆ పాత ఉద్దేశాల్లోనికి ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో. దేవుడు అంటున్నాడు ఈ రోజున, దుష్టుని చేతికి నువ్వు దొరకక ముందే, వాడు నీ వస్త్రాలన్నీ లాగి అవమానం చేయకముందే, వాడు నీ ఆరోగ్యాన్ని పాడు చేయకముందే, వాడు నీ కుటుంబంలోనికి వచ్చి సమాధానం లేకుండా చేసి నీ జీవితాన్ని నవ్వులు పాలు చేయకముందే, దేవుడు అంటున్నాడు మరలా నువ్వు యెరూషలేము వైపు ప్రయాణం చేయాలి. పాత జీవితం వద్దు, రోత జీవితం వద్దు, విడిచిపెట్టిన మోయాబు దేశానికి మరలా ప్రయాణం చేద్దాం అనుకోవద్దు. ఆ ఆలోచన మరలా నువ్వు పెట్టుకోవద్దని ఈ రోజున దేవుడు మరలా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లి, ఎవరి కోసమో కాదు, ఇంకొకరి కోసం కాదు, ఎవరినో సంతోష పెట్టడం కోసం కాదు, నీ కుటుంబానికి వచ్చే కీడును తప్పించుకోవటం కోసం నువ్వు మరలా యెరికో వైపు ప్రయాణం చేయొద్దని నీకు చెప్తూ